అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తాం. 51వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 51వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 51వ కీర్తన 5వ వచనం ఏముందంటే, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేస్తావు. నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నన్ను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, వాద్యాల చప్పళ్ళ ద్వారా, ప్రార్థన ద్వారా నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించుకునే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. వందనాలయ్యా. మరి నాయన, ఈ పాటకాలము రాల్సిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వారు రాలేకపోయారు. దయతో వారిని క్షమించి వారు సాయంత్రం కన్నా వచ్చేటట్టుగా సిద్ధపరచయ్యా. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మేము వచ్చిన వారిని ఒట్టిగా పోకుండా మీరు నాతో మాతో స్పష్టంగా తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాతో మాట్లాడు ప్రభువా. నిలబడివాడు ఎవరికి ఏ మంచి లేని వాడిని, అల్పుడిని, అయోగ్యుణ్ణి, బలహీనుణ్ణి నన్ను దయతో క్షమించి నా మాటలు మరుగుపరిచి మీ మాటలు బయలుపరిచి మీరే బోధించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఇప్పుడు ఖాళీగా ఉంది కనుక కుర్చీ వేసుకొని, లేకపోతే కనపడాలనుకుంటే, ఎందుకంటే లైవ్లో వెళ్తుంది కదా కనుక మీరు ఇటు రండి. చెప్పు ఆమెకి. చాలా సంతోషం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు, నా హృదయానుసారమైన మనుషుడు అన్నాడు, నేను కోరుకున్న మనుషుడు అన్నాడు. ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో అతన్ని ఆదరించాడు, ఆశ్రదించాడు, దీవించాడు, గొప్ప రాజుగా చేశాడు. అటువంటి రాజుగా చేసిన దావీదు ఒక దినమున దేవునికి విరోధమైన పని చేశాడు, పాపం చేశాడు. ఆ పాపం చేసిన సంగతి అందరూ తెలుసు. ఆ పాపాన్ని కప్పెట్టుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు, కప్పెట్టుకున్నాడు. కానీ మనుషులు ఎవరు చూడపోయినా దేవుడు మాత్రం మన పాపాలన్నీ చూస్తాడు. మనం ఎవరు కనపడలేదు అనుకుంటాం, కానీ అసలు ఆయన కనపడతాం. మనం ఈ లోకంలో ఎవరు కనపడినా బాధ లేదు. అసలు నన్ను అడిగితే ఆయన కనపడకుండా ఈ లోకంలో ఎవరు కనపడినా మన ఎవరు ఏం చేయలేరు, ఆయన కనపడకుండా. కానీ మనమేంటంటే మనుషులు కనపడకుండా చేస్తాము, అసలు ఆయన కనపడతాం. అసలైనే కదా మనకి ఏదైనా చేసేది. న్యాయం చేసిన ఆయనే, మేలు చేసిన ఆయనే, శిక్షించిన ఆయనే, రక్షించిన ఆయనే. ఆయన కనపడతాం, ఆయన మరుగైంది ఏది లేదు. అందుకే ఆ మరుగులేని పని ఈయన మరుగైపోయింది అనుకున్నాడు, మర్చిపోయాడు. దావీదయ్యే మర్చిపోయాడు, చేసిన పాపాన్ని మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడు కదా. అందుకే దేవుడికి కూడా ఏంటంటే మన మీద ఆయనకి ప్రేమ ఉంది. మనం తప్పు చేస్తే చేసేర్లను ఊరుకాడు, వదిలిపెట్టడు, లేకపోతే వాళ్ళని రేపు శిక్షకి పంపుడు. ఎందుకంటే వాళ్ళకి మనల్ని హెచ్చరిస్తాడు, నువ్వు చేసిన తప్పు అనేది తెలియపరుస్తాడు. తెలియపరచకుండా వదిలేసి నరకాన్ని పంపిస్తే మనం ఏమంటామంటే, అయ్యా నేను తప్పు చేశాను, కరెక్టేను, మరి తప్పు చేసే కనుక నువ్వు సరి చేసుకోమని నాకు చెప్పలేదు కదా అయ్యా, నువ్వు చెప్పినట్టు నేను సరి చేసుకునేవాడిని, కనుక మీరు చెప్పలేదు కనుక నన్ను ఇప్పుడే నరకాన్ని పంపొద్దు అయ్యా అని అంటాం మనం. అందుకని ఆయన చేస్తాడంటే, తప్పు చేసి మనం మర్చిపోయినా ఆయన మన హెచ్చరిస్తాడు. ఎందుకంటే మళ్ళీ గుర్తు చేస్తాడు, ఇకనన్నా తప్పు చేయకుండా ఉంటామని గుర్తు చేస్తాడు. ఆ గుర్తు చేసినప్పుడు మనం జాగ్రత్త పడితే నరకం తప్పించుకుంటాము. ఆయన గుర్తు చేసినా కూడా మనం అట్టగా తప్పు చేస్తుంటే
కంపల్సరీ నరకానికి వెళ్ళిపోతాం. అందుకని దేవుడు తన ప్రవక్తను పంపించి రాజు చేత చెప్పించాడు. అప్పుడు రాజు ఒప్పుకున్నాడు. కరెక్ట్ నయ్యని చేసిన మాట వాస్తవం, నేను పాపని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే ఎవరు చూడలేదనుకున్నా కానీ నన్ను పుట్టించి నన్ను సృష్టించి గొర్రెల దొడ్ల నుంచి తీసుకొచ్చి గొప్ప రాజుగా చేసి ఈ లక్షలాది మంది ప్రజలకు ఒక రాజుగా నియమించి ఒక పట్టాభిషేకం చేసి నన్ను ఇంత గొప్పగా హెచ్చించి నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడి దగ్గర నేను చేసిన పాపం కరెక్ట్ అని చెప్పి ఆ పాపం పోవటం కొరకు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను ఇప్సోపుతో కడుగు అన్నాడు. ఇప్సోపు అనగా సబ్బు. సబ్బుతో నన్ను కడుగయ్యా, నన్ను యమము కన్నా తెల్లగా అంటే యమం అంటే మంచు. మంచు అంటే తెల్లగా ఉన్నది, అంతకంటే తెల్లగా నన్ను కడగమన్నాడు. అంటే ఇప్పుడు మనం చూడండి, మామూలుగా మనం స్నానం చేస్తే మొక్క మీద జిడ్డు కానీ ఒంటి మీద జిడ్డు పోదు. అదే సబ్బుతో స్నానం చేసామనుకో మన మొక్క మీద జిడ్డు పోయింది కనుక మన మొక్క ఎటువంటి చెప్పండి తేటగా ఉండేది అనమాట. అలా కడుక్కోవాలన్నమాట. అందుకని ఇప్సోపుతో నన్ను కడుగయ్యా, ఎమ్ముకన్నా నన్ను తెల్లగా చేయమని ప్రార్థన చేశాడు. కనుక ఆయన కడగమన్నాడు. దేనికంటే ఇప్సోపు అనగా సోబు అనగా సబ్బు. సబ్బు దేని సాదృశ్యం అంటే సాకల వాని సబ్బు అంటాడు మల గ్రంథంలో. అంటే సబ్బు వాక్యానికి సాదృశ్యం. వాక్యమైన సబ్బు ద్వారా మన పాపమనే మురికిని మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. అప్పుడు కడుక్కున్నామనుకో మన ముఖము చెప్పాలి అటువంటిది తేటగా ఉండేది అన్నమాట. అంటే మొక్క మీద ఉన్న ఆ మలినం పోయింది కనుక మనం కూడా పాపాన్ని పోగొట్టుకుంటామని అర్థం అన్నమాట. అందుకే దావీదు అన్నాడు, ఇప్సోపుతో నన్ను కడుగయ్యా అన్నాడు. కడుగు కావటం మనకు మంచిది. ఆ ఇప్సోపే దేవుని వాక్యము. వాక్యం ద్వారా మనం కడుక్కోవాలి. వాక్యం ద్వారా మన పాపాన్ని కడుక్కోవాలి. ఒకప్పుడు మన జన్మ పాపాన్ని కడుక్కున్నాం. ఎట్లా? నీటి ద్వారా బాప్తిసం పొంది కడుక్కున్నాం. ఇప్పుడు బాప్తిసం పోయిన తర్వాత కడుక్కునేది పాపం దేంతో కడుక్కోవాలంటే సబ్బుతో కడగాలి. సబ్బుతో కడితే కానీ శుభ్రం అవదు. స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు ఒకప్పుడు ఆయన సున్నతి పొందాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు. ఇప్పుడేం చేయంటే పాపం చేసే కనుక ఇప్పుడు అంటున్నాడు నన్ను సబ్బుతో కడుగు అంటున్నాడు. ఇప్సోపు అని సబ్బుతో కడగమన్నాడు. కనుక మనం ఎన్నో సబ్బులు వాడుకుంటాం, రకరకాలుగా మనకి ఇష్టమైన సబ్బులు వాడుకుంటాం. ఇప్పుడు ఎక్కువగా బాగా వాడబడుతున్న సబ్బు ఏది చెప్పండి? మైసూర్ శాండ్ బాగా వాడబడుతుంది. ఒకప్పుడు సొంతూరు వాడబడింది, ఇప్పుడు మైసూర్ శాండ్ బాగా వాడబడుతుంది. అందరూ ఎక్కువగా దాన్ని వాడుతున్నారు. కనుక ప్రభునందు ప్రేమితులు అట్లాగే మనము కూడా వాక్యం అనే సబ్బుతో ఆనాడు ఆయన ఎట్ట కడుక్కున్నాడు, తన పాపను కడగమని ఏడుకున్నాడు. మనం కూడా దేవుని దగ్గర కడుక్కుంటే మనం కూడా శుభ్రంగా ఉంటాము, తేటగా ఉంటాం. కనుక మనం ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించడానికి వరకు మనకు దేవుడు ఆ కృప చూపుతాడు. అందుకే మనం కడుక్కోవడానికే ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో కూర్చున్నాం. దేవుడు చాలా విషయాలు మాట్లాడుతుంటున్నాడు, మనం వింటూ వస్తూ ఉన్నాం ప్రతి వారంలో గాడ. హల్లెలూయ. కనుక కడుక్కోవాలి. అలా కడుక్కున్నప్పుడే మన పాపాలు కడగబడతాయి, లేకపోతే కడగబడవు. అందుకే దావీదు కడుక్కున్నాడు కనుక మరి 52 అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు చెప్పండి? 52 అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు? 52:8 ఏమన్నాడంటే నేనైతే ఇప్పుడు దేవుని మందిరంలో ఇప్పుడు ఎట్టున్నాడంట? అంతకుముందు పచ్చగా లేడుగా, అంతకుముందు ఎండిపోయాడు, అంతకుముందు వాడిపోయాడు, అంతకుముందు వికారంగా ఉన్నాడు, అంతకుముందు వేదన పడుతున్నాడు. ఎప్పుడు తన పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడుకున్నాడు, అయ్యా నా తల్లి పాపలను గర్భం ధరించింది, నేను పాపంలో పుట్టాను, నా పాపం పోనట్లుగా నన్ను ఇప్సోపుతో కడుగయ్యా, నన్ను ఎముకని తెల్లగా చేయని ఏడ్చాడు. కనుక నాకు మళ్ళా రక్షణ దయచే ప్రభువా, నాకు స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు ప్రభు అని దేవుని దగ్గర వేడుకున్నాడు. కనుక 51 అధ్యాయం అంతట్లో ఏడుకున్నాడు. 52 అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అతన్ని పచ్చగా చేశాడంట. అంటే ఆ చెట్టుకు ఇప్పుడు నీరు సమృద్ధిగా అందుతుంది, ఆ చెట్టుకు నీరు అందుతుంది, ఎరువు అందుతుంది. కనుక ఆ చెట్టు ఇప్పుడు ఎట్టుంది? వాడిపోయిన చెట్టు, ఎండిపోయి వాడిపోయి చనిపోయే స్థితిలో ఉన్న చెట్టు ఇప్పుడు ఎట్టుందంట? పచ్చగా
పచ్చగా సిగిరిచ్చి ఒలివ చెట్టు వలె ఉందంట. అంటే మనము కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లు వలె ఉండటానికి మనము కూడా అగుపడదాం గాక. ఎప్పుడు అగుపడతామంటే మనం కడుక్కున్నప్పుడే అగుపడతాం. మన పాపాలు మనం కడుక్కోకుండా, ఇప్పుడు మనం అన్నం తినబోతున్నాం అనుకో, చేతులు కడుక్కుంటాం లేదా? చేయి కడుక్కోకుండా తింటాం అన్నం. చేయి కడుక్కోకుండా తినేది ఎవరు చెప్పండి? చేయి కడుక్కోకుండా తినేది ఎవరు? తెలియని వాళ్ళు తెలియదు కనుక చిన్నపిల్లలు తింటారు. కనుక మనము తెలిసిన వాళ్ళు కనుక మనం చేయి కడుక్కోకుండా తింటామా? తినం కదా. అందుకే చేయి కడుక్కోకుండా ఏ విధంగా చేయి కడుక్కొని అన్నం తింటున్నాము, అలాగే ఈ రాత్రి ఆయన శరీరం తినడానికి, ఆయన రక్తం తాగటానికి కూడా మనము కడగబడాలి. మనం కడగబడినప్పుడు తింటే అది మనకి ఆరోగ్యకరము. మనం కడుక్కోకుండా తింటే మన చేతుల్లో ఉన్న అపవిత్రతే, చెప్పండి, ఆ ఆహారం పవిత్రమైంది కానీ మన చేతుల్లో ఉన్న అపవిత్రతే మనను పాడు చేస్తుంది. అందుకే మన అపవిత్ర పాడు చేసుకోకుండా ఉండాలంటే ముందు మన చేతులు మనం శుభ్రంగా కడుక్కుని తింటాం. అలాగే దేవుని ఆహారం తినటానికి కూడా మనం ఎలా ఉండాలంటే ఈ పాఠకాలం మనము కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలంటే చెప్పండి, ఇప్సోబ్ అనగా సబ్బు అనగా దేవుని వాక్యముతో మనం కడుక్కోవాలి. అలా కడుక్కున్నప్పుడు అప్పుడు దేవుడు మనను తినటానికి అధికారం ఉంది. అప్పుడు మనం పచ్చగా ఉంటాం. హల్లెలూయా, పచ్చని చెట్టు వలె ఉంటాం. రెండో మాట మీకు జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటి మాట ఆయన మనం ఇప్సోబుతో కడుక్కోమన్నా. సబ్బుతో కడగబడాలి అంటే వాక్యంతో మనము కడగబడాలి. అలా కడగబడాలి. అందుకే యేసు వారు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను, ఒక మాట అంటాడు. చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. అమ్మా ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయమేనా? చదువు, కింద చదువు, ఇంకా 5వ వచనం. అది అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుకొనుటకును మొదలు. అంటే ఎవరు కడుగుతున్నారు ఇప్పుడు ఈ పాదాలు? యేసుప్రభువు వారు ఎవరు పాదాలు కడుగుతున్నాడు? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఎందుకు కడగలేని పాదాలంటే చెప్పండి, ప్రవర్తన సరిచేయటానికి కడుగుతున్నాడు. శిష్యులు పాదాలు ఎందుకు కడుగుతున్నారంటే ప్రవర్తన సరిచేయటానికి. పాదాలు అనగా, కాళ్ళు అనగా ప్రవర్తనకు సాదృశ్యం. మన పాదాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి. మన ప్రవర్తన సరిగా ఉందో లేదో, మనం మంచి మార్గం నడుస్తున్నామో చెడు మార్గం నడుస్తున్నామో మనకు అర్థం కాకపోయినా అర్థమైన రీతిగా దేవుడు మన పాదాలను కడుగుతున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. కారణం ఏంటంటే ఆ నీళ్ళతో కడగటం కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిచేయటం కొరకు కడిగాడు. మన ప్రవర్తన సరిచేయడానికి కడిగాడు కనుక మనం కడుక్కోవటానికి అన్నాడు. తర్వాత అన్నాడు, నేను వెళ్ళిపోతున్నా కనుక మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోమన్నాడు. ఎక్కడ? 14 వచనంకి ఉంటుంది. 14 వచనమేనా? కాబట్టి నేను కడిగినడలా అది కడుక్కోవాలని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు కడిగి వెళ్ళాను. ఎందుకంటే మీ ప్రవర్తన కడిగి శుభ్రం చేసి వెళ్తున్నాను కనుక నేను వెళ్ళిపోతున్నా కనుక నేను వచ్చేదాకా మీరు ఏం చేయాలంటే ఒకరి పాదాలు ఒకరు, అంటే ఒకరి ప్రవర్తన ఒకరు సరి చేసుకోమని చెబుతున్నాడు. నా ప్రవర్తనలో సరి లేకపోతే నువ్వు నాకు చెప్పాలి. నువ్వు చెబితే నేను సరి చేసుకుంటా. ఇప్పుడు నా ముందు నేను చూసుకుంటా కానీ నా వెనకత నాకు కనపడిద్దా? చెప్పండి. నా ముఖం నా ముందు ఉన్న భాగాన్ని నాకు కనపడిద్ది. వెనక భాగం కనపడిద్దా? వెనక భాగం కనపడాలంటే ఎవరు చెప్పాలి? ఇంకో వ్యక్తి చెప్పాలి. వెనక భాగం చెప్పాలంటే ఇంకో వ్యక్తి చెప్తే, అయ్యా అమ్మ నీ వెనక మళ్ళీ ఇది ఉందమ్మని చెబితే అప్పుడు మనం కడుకు. అలాగే ఒకరి పాదాలు ఒకరు కడుకోవటం అంటే నా ప్రవర్తనలో తప్పు నాకు కనపడదు కానీ నీకు కనపడుద్ది.
నీ కనపడినప్పుడు నేను చేయాలంటే దాన్ని కడుక్కోవటానికి మొదలుపెట్టుకోవాలి. అలాగే నీ ప్రవర్తన నీకు కనపడదు, కానీ అది నాకు కనపడదు కనుక నేను నిన్ను చెప్పి కడగాలి. అందుకే మీరు ఒకరి పాదములు ఒకరు, అంటే ఒకరి ప్రవర్తన ఒకరు కడుక్కోమని చెప్పాడు. ఇలా అట్టా అన్నాం అనుకో, ఊరుకుంటారా? అయ్యా ఊరుకుంటారా? ఇప్పుడు పాస్టర్ గారు నీ ప్రవర్తన బాగాలేదండి, నువ్వు లేటుగా వచ్చేవాడిని అన్నావు అనుకో, నేనేం చేయాలి? అంటే నన్ను అడిగే స్థితికి వచ్చావు నువ్వు అని నేనంటే అప్పుడు నువ్వేమంటా? పాస్టర్ గారితో మనం ఆయన హెచ్చరించకూడదు అని అనుకుంటావు. ఇక నన్ను హెచ్చరించవు, ఎందుకంటే ఆయన పాస్టర్ గారికి అయితే ఇంకా ఆయన మనం హెచ్చరించేది ఏంది? ఆయనే మనని ఆ మాట నిజమే, మరి ఆయన హెచ్చరించకూడదు అని నువ్వు మానేసేసుకుంటావు. కానీ అదే నేను, అయ్యా నిజమేనయ్యా నేను కాస్త లేట్ అయింది, లెగలేకపోయాను, లేకపోతే పనుండి వెళ్ళాను, పొరపాటున అయ్యా నేను ఒప్పుకుని అనుకో, అప్పుడు నన్ను బట్టి నీవు సంతోషిస్తావు. ఏంటి? నేను ఒప్పుకున్నందుకు దాన్ని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. అలా మనం ఒప్పుకోవాలి, ఒకరు పాపాలు ఒకరు కడుక్కోవడానికి ఒప్పుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. నువ్వు నా చెప్పేది ఏందని, నీకు నేను చెప్పేది ఏందని అనుకున్నాం అనుకో, మనం ఆయన భోజనం తినటానికి అర్హులం కాము. ఒకవేళ తిన్నా అది మన వంట పట్టదు. హల్లెలూయా. దిగులుగా ఉన్నవాడు తింటాడు, వంట పట్టిద్దా? పట్టదు. తృప్తిగా మనశ్శాంతిగా ఉన్నవాడు గంజి పోసి తిన్నా తృప్తిగా ఉండేదాడికి. మనశ్శాంతి లేకుండా ఇంట్లో ఐక్య విచారంతో ఉన్నా, నువ్వు పరవాణం పెట్టినా, నువ్వు ఏది పెట్టినా అది వంట పట్టనే పట్టదు. అలాగే మనము కూడా ఒకరి పాపములు ఒకరు కడుక్కోవాలంటే, పాదాలు కడుక్కోవాలంటే ఒకరి ప్రవర్తన ఒకరు కడుక్కుంటానికి ప్రారంభించాలి. అలా మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటా, ఒకరికొకరు మాట్లాడుకుంటా, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నాం అనుకో, అసలు మన సమస్యలు కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సంఘంలో కానీ, మనలో కానీ సాతాను ఉండడానికి అవకాశం లేకున్నది పారిపోయింది. అసలు మనకు కనపడకుండా పారిపోయింది. దేవుడు మన దగ్గర ఉందునుగాక. మనమేమో అట్ట ఒప్పుకోవాలి. మనం అందరం ఆయన పిల్లలం. దేని స్తోత్ర హల్లోయ. మనం ఆయన పిల్లలం కనుక పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, నేను పెద్దోళ్ళని ధీమా పోకూడదు, వాళ్ళు చిన్నోళ్ళని వాళ్ళు భయపడకూడదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ప్రవర్తన విషయంలోకి వచ్చేసరికి మనం ఒకరికొకరు సరిచేసుకునే వారిగా ఉండాలి. పొరపాట్లని ఎవరికైనా వస్తున్నాయనుకో, ఆ పొరపాట్లు మనం చెప్పండి సరిచేసుకునే వారిగా ఉండాలి. ఉన్నప్పుడే మనము దీవించబడతాం. అందుకే మనం కడుక్కోవాలి. మొట్టమొదటి పాయింట్ దేంతో కడుక్కోవాలంటే చెప్పండి, వాక్యంతో మనము కడుక్కుంటే, ఆ వాక్యంతో కడుక్కుంటే మన పాపాలు క్షమించబడితే కనుక మనం ఆయన ఆహారం తినడానికి యోగ్యులుగా ఉంటాము. రెండవది, ఆయన మన అసలు దేంతో కడిగాడు? దేంతో కడిగాడు చెప్పండి? దేవుడు మన దేంతో కడిగాడు? ఆయన రక్తంతో కడిగాడు. ఆ మాట ఎక్కడో చూడండి. యోహోను రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మన్నెట్ట కడిగాడు. అయితే ఆయన మొట్టమొదట యోహోను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి అది ఏం చేసిందంట? ఎవరి పాపము? మన పాపం. ఎవరి రక్తము? యేసు రక్తం. మన పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనంటే, పవిత్రం అవ్వాలంటే కడగాలి కదా, కడగాలి. ఇది ఏ రక్తము? యేసు రక్తం. యేసు రక్తం అంటే అది నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తంతో మనం కడగబడాలి. ఆయన మన కడుగుతున్నాడు కనుక మనము కడగబడాలని ప్రభు పేటని మీకు మనవి చేస్తున్నాను.
యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పవిత్రపరుస్తుంది ఆయన రక్తం. ఆయన నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, ఏ పాపం లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము నిన్ను నన్ను, నీ పాపము నా పాపములను కడిగి పవిత్రపరుస్తుంది. అందుకే ఆయన రక్తం ఈ రాత్రి మనం తాగబోతున్నాం కనుక ఆ రక్తం మనం ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడినట్టయితే, మనం ఒకరినొకరు ప్రవర్తన కడుక్కున్నట్టయితే, మనం తెల్లగా తేటగా కడుక్కున్నట్టయితే, ఆ రక్తం మనం వేసిందంటే మనలో ఉన్న సమస్త దుర్నీతిని పోగొట్టేసింది అంతే. ఆ రక్తం దుర్నీతిని, దుష్టత్వం మన నుండి తీసివేసి మనను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయ. అందుకే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపిని పవిత్రపరచును. యేసుక్రీస్తు రక్తం తప్ప ఏ రక్తం వల్ల మనం పవిత్రులు కాలేం. ఎడ్ల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, గువ్వల రక్తం కానీ, పౌరుల రక్తం కానీ, మేకల రక్తం కానీ, ఏ రక్తం వల్ల మనం పవిత్రులు కాలేం. యేసుక్రీస్తు రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది. ఎందుకంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయన నిందారహిత లేనివాడు, గొప్ప దేవుడు కనుక ఆ అమూల్యమైన రక్తమే మనల్ని కడుగుతుంది. ఆ కడగటానికి మనం ఒకరికొకరు మీ పాపాలు ఒప్పుకొని ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలంటే ఒకరి ప్రవర్తన ఒకరు తెలుసుకోవాలి. నీ మాట అట్టుంది, నా మాట ఎట్టుందని తెలుసుకోవాలి. ఓ దైవజనుడు ఏంటంటే ఒక మాట ఏంటంటే ఆ మాట ఏంటంటే తనకు కోడలు ఉంది. ఆ కోడలకి 4 మగబిడ్డలు పుట్టాలని ఆశపడుతున్నాడు. 4 మగబిడ్డలు ఒక్కసారే పుట్టాలంట. ఒక్కసారి 4 మగబిడ్డలు పుట్టాలి అని అంటే ఆ ఆశ కోసము ప్రార్థన చేయమన్నాడు. నేను చెప్పాను, అయ్యా 4 మగబిడ్డలు ఒక్కసారి పుట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదయ్యా. ఒకళ్ళు పుట్టినట్టుంది, 2 పుట్టినట్టుంది, కానీ 4 పుట్టినట్టు లేదు. లేని దాన్ని మనము చెప్పి ప్రార్థన చేయకూడదని వాక్యం చెబితే పాపం ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన బాధ ఏంటంటే, నేను ఒంటిగోడిని, నన్ను 4 పిల్లలు నన్ను మోసుకెళ్ళలే, 4 మనలు పుడితే వాళ్ళు నన్ను మోసుకెళ్తారు అని ఆశతో అయినా ప్రార్థన చేయమని కోరాడు. నిజమేనయ్యా, నా ఆశ అందుకు అడిగే కానీ ఇంకేదే కాదు అని పాపం తప్పుకున్నాడు. అమ్మా అంటే కొడుకులు లేవు, ఒక్కడే కొడుకు కదా. ఆయన ఉద్దేశం అట్టు వచ్చింది, ఆయన ఆలోచన అట్టుంది. కానీ అది లేదయ్యా. అయ్యా మరి కొంతమంది పుడుతున్నారు అయ్యా, 4 పుట్టినోళ్ళు, 7 పుట్టినోళ్ళు ఉన్నారు కదా. పుట్టితే పుట్టవచ్చు, అది లోకానుసారంగా పుట్టిరేమో, అది దేవుని ఇష్టం. అంతేగాని మనము అలా ఒక్కసారి చేయాలని మనం అనకూడదు. కనుక మనం ప్రార్థన చేద్దామని చెబితే 3 పూటలు ప్రార్థన చేసాం, వాక్యం చెప్పాం. ఇష్టపడ్డాడు, సంతోషపడ్డాడు, సమాధానపడ్డాడు. అయ్యా దేవుని చిత్తాన్ని బట్టే జరిగించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆలోచన అట్టా ఉంది. తర్వాత దాని ఆలోచన మనము తెలియజేసినప్పుడు ఏం చేయడం, దానికి ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు. అలాగే తెలియని వారికి తెలియజేయటానికి మనం తెలియపరచాలి. తెలిసిపరిచినప్పుడు దాన్ని మనము అంగీకరించాలి. అంగీకరించకపోతే దానికి మనమే నేరస్తులు అవుతాం. అందుకని నేరస్తులు కాకుండా ఉండాలంటే ఉన్నది చెప్పాలి. వాళ్ళు తెలుసుకుని అట్లాగే అయ్యాన్ని సరి చేసుకుని సరి ఉంది. లేదు పట్టింది నేను 3వ కాళ్ళు అంటే కుందేలకి ఇక అది నీ ఇష్టం. నా పని అవ్వాలంటే అట్టయితే అవ్వదు. అది దేవుని చిత్తం అయితే, దేవుని ప్రణాళిక అయితే జరుగుతుంది, కానీ లేకపోతే జరగదాన్ని ప్రభు పేట మనం చేసుకుంటాం. హల్లెలూయ. అందుకే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును ఆయన మనను పవిత్రపరుస్తాడు. అలా పవిత్రపరచబడి మనము దేవునిలో ముందుకి కొనసాగే ఓ గారుగా ఉండటానికి
ఈ మధ్యాహ్న కాలం సంస్కారాధనలో ఈ కూడిక అసలు వాస్తవమైతే 3 రోజులు పెట్టాలి. సంస్కారం తీసుకోవడానికి పూర్వదినాల్లో 3 రోజులు పెట్టి 3 రోజులు కూడా శుద్ధీకరణ కూటం అంటారు. దీన్ని ఏమంటారంటే శుద్ధీకరణ అంటారు. సంస్కారానికి ముందు ఏమంటారు చెప్పండి? శుద్ధీకరణ అంటే మన బ్రతుకు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించుకోవాలంటే శుభ్రం చేసుకోవాలి, అది కడుక్కోవాలన్నమాట. అలా కడుక్కుని ఆ 3 దినమున ఆయన శరీరం తిని రక్తం తాగితే అప్పుడు అది మనకు ఆశీర్వాదం అని, అదే నిత్యత్వం అని మనం ఒకప్పుడు చేసాం. కానీ ఇప్పుడు చేయలేకపోతాం. ఎందుకంటే ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అందరికీ మారిపోయింది, మనకొక కాదు, అందరికీ మారిపోయింది. హల్లెలూయా. అందరూ మారిపోయారు. ఎందుకండి? ఒక పూటే ఇలా ఉండలేకపోతున్నారు, తినకుండా ఒక్క పూటే ఉండలేకపోతున్నారు. ఎందుకంటే బలహీనలైపోయి. కనుక మనము జాగ్రత్తగా ఉండటానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు తిన్నా తినకపోయినా ఆయన వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన మనం దిద్దుకుంటే చాలు. మన ప్రవర్తన, మన క్రియలు దిద్దుకుంటే అంతే చాలు. నేను ప్రభు పేరటాన్ని మనం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిది ఆయన మనని ఈ సోపుతో కడగమని భక్తుడు చేసినట్టుగా ప్రార్థన మనము కూడా కడుగయ్యా, నీ వాక్యం ద్వారా నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, పరిశుద్ధపరచమని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనలో ఉన్న పాపాలన్నీ కూడా మనం మర్చిపోయినా ఆయన మరవకుండగా మన పాపాలన్నీ కడిగి మనను పవిత్రులుగా చేయునుగాక. హల్లెలూయా. కనుక రెండో విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఏమిస్తామంటే మనము పరిశుద్ధాత్మ పొందుకుంటాం. మనం ఎప్పుడైనా సరే కడుక్కున్న తర్వాత వాక్యం ద్వారా కడుక్కుని మనం జీవించినట్లయితే తప్పక పరిశుద్ధాత్మ పొందుకుంటాం. చదవండి ఆ మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. కట్టున్నాడు. ఏమన్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి నన్ను కొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములను ప్రాయచిత్తమాయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా యెషయా ప్రవక్త. యెషయా కూడా రాజకుమారుడే. యెషయా రాజకుమారుడే, కానీ ఆయన ఓకు వచ్చిన తర్వాత, పెద్దవాడైన తర్వాత ఆ రాజ్య పరిపాలన చేస్తున్న ఆ ఉజ్జీ అనే రాజు చచ్చిపోయాడు. ఉజ్జీ అనే రాజు చనిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు చచ్చిపోయాడు, మరి రాజ్యం ఏమైపోయింది, ఈ రాజ్య పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దర్శన భాగ్యం చూస్తున్నానంట. ఎందుకంటే ఇతని ఆశ ఏంటంటే రాజ్యం కోసం, రాజ్యమున్న ప్రజల కోసం. ఏమైపోతుంది? రాజు లేడు, ఇంటి యజమాని లేకపోతే ఇల్లు ఎట్లుంది చెప్పండి? ఇంటి యజమాని లేకపోతే ఇల్లు ఎట్లుందంటే దానికి ఆధారం ఉన్నది. ఏం చేయాలనేది కూడా ఆధారం దొరకదు. ఆధారం దొరకటం కొరకు కొన్నాళ్ళ వరకు ఆ యజమానురాలు ఏంటంటే ఏడ్చింది, ప్రలాపించి ఏడ్చి కొన్నాళ్ళ తర్వాత ఇక యజమానుడు కనుక ఆ భారాన్ని బాధిస్తేనే ఆమె ఈ మనసులో నేర్చుకున్న ఉంటే కనుక జ్ఞాపం చేసుకుని అక్కడి నుంచి కుటుంబాన్ని కొనసాగటానికి ఆమె ప్రారంభించింది అన్నమాట. అలాగే ఇప్పుడు యజమానులు లేడు, ఈయన భయం వేసిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నప్పుడు
ఈయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనం చూస్తున్నాడు. ఏ దర్శనం అంటే ఆయన ఆ పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసుండై ఉన్నాడు. ఆయన దగ్గర కోట్లాది దూతలు ఉన్నవి. 6 రెక్కలు కలిగిన దూతలు ఉన్నాయంట. 2 రెక్కలతో మొహం కప్పుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుని, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు ఆ ధూమయంతో ఆ దేవుని ఆలయం అంతా నిండిపోయి ఆ పునాదులు ఆ కమ్ములన్నీ కూడా ఏమంటే కదులుతూ ఊగుతున్నాయి అంట. అంతగా ఆరాధన చేస్తున్నారు. అది చూసి అయ్యో 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 నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఏ పెదవులు నాయి? అపవిత్రమైన పెదవులు ఉంటేనే మాట వస్తాయి. పెదవులు లేకపోతే మాట వచ్చింది చెప్పండి. ఈ పెదవులే స్వాధీనంలో ఉంచుకోవాలి. సూత్రం చెప్పండి. ఈ పెదవులనే మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. ఈ పెదవులు లేకపోతే ఎవరికైనా చూడండి, పెదవులు లేకపోతే మాటలు రావు. పెదవులు ఉండాలి. అందుకే ఈ పెదవులు నా అపవిత్ర పెదవులు అంటే అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నా కనుక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళతో పాటు నేను కూడా అదే మాట్లాడుతున్నాను. అయ్యా నేను వాళ్ళ మధ్య ఉన్నాను కనుక రాజు సైన్యములకు అధిపతి అని నేను నశించితనని కేకలేశాడు. అప్పుడు దేవుడు అతన్ని ఆ దర్శనం చూశాడు కనుక ఆ దర్శనంలో ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు చెప్పండి? అపవిత్రత ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు చెప్పండి? నీవు దర్శనం చూస్తే నువ్వు కూడా తప్పక ఒప్పుకుంటావు. నీకు దర్శనాలు రావాలిగా. సూత్రం చెప్పండి. నీకు దర్శనం రావాలంటే ప్రార్థన చేయాలిగా. నీ కళలు రావాలంటే ప్రార్థన చేయాలిగా. కళలో అయినా దర్శనంలోనైనా రావాలిగా. ఇక్కడ ఎంతమందికి వస్తే కళలో దర్శనాలు చెప్పండి. కళ్ళలో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దర్శనం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కళ్ళన్న రావాలి, దర్శనం అన్నా రావాలి. ఈ రెండు లేకపోతే నువ్వు ఒట్టిదానివే. దేని స్తోత్రం హల్లెలూయా. ఒట్టిదానివే. కళ్ళని రావాలి, దర్శనమైన కలగాలి. నువ్వు ఏదో సంపాదించుకోవాలి, కళ్ళ సంపాదించుకోవాలి. కళ్ళలోనైనా బైబిల్లో ఉన్నాయి కదా, కళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, దర్శనాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక నువ్వు కళ్ళు కలాలి, దర్శనాలు కనాలి. అవి రాలేదనుకో వాటి కోసం ఏడ్చి ప్రార్థన చేయి. ఇప్పుడు యెషయాకి అట్టొచ్చింది దర్శనం, ఏడ్చాడు. ఎందుకు? ఈ రాజ్యం ఏమైపోయిద్దో, ఈ ప్రజలు ఏమైపోతారో, ఈ భారం ఏం జరిగిద్దని చెప్పి ఏడ్చాడు. అందుకే దేవుడు అతనికి ఆ దర్శనం చూపిస్తున్నప్పుడు అప్పుడు వెంటనే తన పాపాల్ని ఒప్పుకున్న, నేను అపవిత్రమైన పెదలు గలవాడిని, నేను అపవిత్రమైన జనుల మధ్య అంటే వాళ్ళు ఏమి మాట్లాడతా అయ్యా నేను కూడా అయ్యా అలవాటైపోయింది నాకు అని ఏడుస్తున్నప్పుడు ఆ కెరాబుల్లో ఒక శరాపు, ఆ కిరూబుల నుంచి ఒక శరాపు ఏం తీసుకుందాం, బలిపీఠ మీద ఉన్న కారు నిప్పు అంటే ఏ నిప్పు అది? ఆ కారు నిప్పు తీసుకొచ్చి చేతితో ఎత్తుకొచ్చి ఆయన పెదవులు అంటించగా అతని పెదవులు పవిత్రపరచబడ్డాయి. హల్లెలూయా. ఆ పెదవులు పవిత్రపరచబడ్డాయి అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో, పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడండి, పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి అబద్ధం ఆడండి, పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి దేనికి తొందరపడ్డండి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు నీ పెదవులు పవిత్రపరచబడతాయి కనుక నీ నోటంటే అపవిత్రమైన మాటలు కానీ రానే రావు. ఒకవేళ ఎవరు అన్నా కూడా మనము సహించుకుంటాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. సహించుకుని ఓర్చుకుంటాం. కనుక మన పెదవులు కాసుకోవాలి. మన పెదవులను కాసుకోవాలంటే, పరిశుద్ధాత్మ తాకాలంటే నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. అందుకే నేను విషయం చెబుతున్నాను. ఎందుకంటే ఒకటి, యిప్సోపుతో మనం కడగబడాలి. రెండోది, మనము ఒకరి ప్రవర్తన ఒకరు కడుక్కోవాలంటే హెచ్చరించుకుంటా కడుక్కోవాలి. అప్పుడు మూడవది, మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు దర్శనం చూపించి మన పెదవులను కడుగుతాడు. అంటే మనం అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటాం కనుక, పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేయటానికి భయపడతాడు, పాపం చేయలేడు. ఎందుకు? అతనిలో ఏముంది? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఆదరణకర్త మనలో ఉంటాడు. ఆయన మనని ఆదరిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు కదా, యేసు ప్రభువు చెప్పాడు కదా, నేను వెళ్ళిన తర్వాత నేను మీ వద్దకు ఆదరణకర్తను పంపుతానంటాడు. ఆదరణకర్త ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మనల్ని ఆదరించే దేవుడు. మనల్ని తొందర పెట్టకుండా ఆదరిస్తాడు. ఎవరెన్ననుకున్నా ఆదరణకర్త ఉండి అంటాడు, ఆగు ఆగు, తొందరపడమాక. వాళ్ళు అంటున్నారు, తొందరపడమాక, తీర్పు తీర్చి ఆయన ఉన్నాడు అని ఆదరిస్తాడంటామన్నా. హల్లెలూయా, ఆయన ఆదరిస్తాడు. అందుకే భక్తుడు రచించాడు పాట, ఆదియు అంతమైన దేవా, అనంతమైన ఆత్మ అయిన ప్రభువా, ఆలించుమా ఆదరించుమా, ఆలించుమా ఆదరించుమా, మా దీన ప్రార్థన ఆలకించుమా, మా దీన ప్రార్థన ఆలకించుమా, ఆదియు అంతమైన దేవా, అనంతమైన ఆత్మ అయిన ప్రభువా, ఆలించుమా ఆదరించుమా, ఆలించుమా ఆదరించుమా, మా దీన ప్రార్థన ఆలకించుమా, మా దీన ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ఆదరణకర్త మనకు వస్తాడు, ఆదరిస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకించి తీర్పు తీరుస్తానికి ఆయన దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఎట్లా కలిగి ఉంటామయ్యా? నాకు ఎగరటం రాదే, గంతులేయటం రాదే, ఏంటి గుడ్లన్నీ పారబోసుకోవటం రాదే, అది కాదు పరిశుద్ధాత్మ. ఓ గుడ్లు తొలిపోయి జుట్టెలు పూసుకుని ఓ ఎగిరితం గంతులు కాస్తాం కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేది వాక్యం. వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనుకో, ఆ పరిశుద్ధాత్మ నిన్ను పాపము చేయనీదు, అబద్ధం ఆడనీదు, బూతులాడనీదు, దొంగతనం చేయనీదు, మోసం చేయనీదు, దగా చేయనీదు, ఏది చేయనీదు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాం. హల్లెలూయా. అదే కానీ ఎగర్తము, గంతులేయటము, లేకపోతే జుట్టుని పోసుకోవటం అయ్యి కాదండి పరిశుద్ధాత్మ. అయ్యి కాదండి. ఆత్మ స్థిరత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మనగా వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త మనలోకి రావాలి. అప్పుడే నీవు దర్శనాలు చూస్తావు, కళలు చూస్తావు, వాక్యం వింటావు, వాక్యం సరి నడుచుకుంటావు కనుక అప్పుడు ఆదరణకర్త నీకు తోడు ఉండు కనుక నీ మీదకు వచ్చే నిందలు, నీ మీదకు వచ్చే బాధలు, నీ మీదకు వచ్చే మాటలు, నీ మీదకు వచ్చే శోధన దేవుడు తప్పించి తీర్పు తీర్చే దేవుడు. ఆయన ఒక దినమున న్యాయపీఠం దగ్గర తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకని మనం అప్పుడు దాకా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. అందుకే దావీదు, అయ్యా నేను పాపం చేశాను కనుక నేను ఒప్పుకుంటున్నాను, నన్ను కడుగయ్యా అన్నాడు. ఒకటి మనమే కడుక్కోవాలి. చెప్పండి, మన పాపాలు మనమే దేవుని దగ్గర ఒప్పుకొని కడుక్కోవాలి. రెండవది, మన ప్రవర్తన మనకు తెలియదు కనుక మన వెనకాల భాగం వెనకాల ఉన్న వాళ్ళు చూస్తారు కానీ మనకు తెలియదు కనుక వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి, మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా వినటానికి మనం ఒక కుటుంబీకులు కనుక ఒకరి ప్రవర్తన ఒకరు చెప్పుకొని నీ ప్రవర్తన ఇట్ట కాదమ్మా, నా ప్రవర్తన ఇట్ట కాదమ్మా అని మనం చెప్పును సరి చేసుకుని ఓటవ్వాలి. అప్పుడు మూడవది, ఆయన రక్తం మనని పవిత్ర పరుస్తుంది కనుక అప్పుడు మన పెదవులు కాల్చబడతాయి కనుక ఆత్మతో ఆదరణకర్త మనతో ఉంటారు కనుక మనము పవిత్రమవుతాం కనుక ఆ పవిత్రతను బట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే మనకున్న ప్రతి ఒక్క సమస్య నుండి పరిశుద్ధాత్మని విడిపించి అంచె దినమున ఉగ్రదినమున ఆ ప్రమాదమును తప్పించి ఆ నిత్యత్వంలోకి నిత్యరాజ్యంలోకి మనని చేర్చుకొనుగాక. అందుకే నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలవాడు. ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలంటే మనం పోయి నెల నుంచి నెలలో మనం ఏ విషయంలో జారిపోయాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయం తప్పిపోయాము, అది చిన్నదైనా పెద్దయినా మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. చిన్నదైనా పెద్దయినా ఒప్పుకో అంటే
ప్రజల ముందు నోరు తెరిచి ఒప్పుకోవటం కాదు, నీ మనస్సాక్షిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను కడుగుతాడు. ఆయన శరీరం తిన్నా, ఆయన రక్తం తాగినా మనకు ఆశీర్వాదము దీవెన కలుగుతుంది. మనం అట్లా ఒప్పుకోకుండా తింటే దానివల్ల మనము బలహీనము, రోగులము, చచ్చిపోతాం. అలా కాకుండా మనము దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా మనం ప్రవర్తన కడుక్కుందాం, మనం పాపాలు ఒప్పుకుందాం, పరిశుద్ధాత్మ పొందుకుందాం. ఆదరణకర్త మనతో ఉంటాడు. అప్పుడు మనం ఏది చేసినా దేవుడు ఆయన అనుకూలతలు ఉంటా కనుక ఆయన మనల్ని మెచ్చుకుని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దీవెన కలగటం కొరకే ఆయన ఎన్ని దెబ్బలు తింది, అంతగా ప్రయాసపడింది. అంతగా ఎవరి కొరకంటే మనలను ఒక సిద్ధపరచబడిన భార్యగా చేసుకోవడం కొరకే ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కోడళ్ళ గురించి చెప్పుకుందాం. నోవా కోడళ్ళ గురించి చెప్పుకుందాం. నోవా కోడళ్ళు అంటే ఏంటో, వాళ్ళ అనుభవం ఏంటో, కోడళ్ళ గురించి రేపు పగలు నోవా కోడళ్ళ గురించి చెప్పుకుందాం. దేవుని ఏర్పాటు ఉంటే మీరు అందరూ వినాలి నోవా కోడళ్ళ గురించి. హల్లెలూయా. కనుక నోవా కోడళ్ళు ఉన్న 3 అనుభవాలు ప్రభు చిత్తం రేపు నేర్చుకుందాం. కోడళ్ళు ఎవరు కోడళ్ళం అవుతామో, ఎవరికి భార్యలు అవుతామో, ఎవరికి భర్త అవుతామో, ఎవరు మనకు మామ అవుతాడు, అవన్నీ రేపు ప్రభు చిత్తం నేర్చుకుందాం. హల్లెలూయా. కనుక మంచిది ఈ సమయంలో. ఎందుకు ఈ వాక్యం దేవుడు మనకు బయలుపరచాడంటే, ముందు మన ప్రవర్తన మనం కడుక్కోవాలి, మనం పరిశుద్ధపడాలి. ఈ రాత్రి శరీరం తినబోతుంటానికి ముందే మనం సిద్ధపడాలి. మన ఇంట్లో మన తల్లి కానీ మన భార్య కానీ అన్నం కూర వండి సిద్ధపడిస్తే మనం ఏం చెప్పండి, ఇంటికి రాగానే ముందు స్నానం చేసి వేరు బట్టలు ధరించుకొని ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాం. అట్లాగే మనం కూడా ఈ రాత్రి శరీరం తినబోతున్నాం, ఆయన రక్తం తాగబోతున్నాం కనుక ఈ పాఠకాలంలో నెలంతట్లో మనం ఏ విషయం తొలిగిపోయామో వాటిని దేవుని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుని, నన్ను కూడా దావీదులా కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, మీ రక్తం ద్వారా నన్ను పవిత్రపరచయ్యా, నా పెదవులు కాల్చయ్యా, నా పెదవులు ఏం మాట్లాడినాయో ఈ నెలంతట్లో మంచి మాట్లాడినాయో పెదవు చెడ్డ మాట్లాడినాయో నీకు తెలిసిపోయింది. నీకు తెలవకుండా ఉండదు, నాకు తెలవకుండా ఉండదు. కనుక ఈ పెదవులతో అబద్ధాలాడేమో, బూతులాడేమో, మోసం చేసామో మన పెదవులను కాల్చయ్యా, నేను పవిత్రపరచయ్యని మనం ప్రార్థన చేద్దాం. ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం, దేవుని ముందు సాగిపోదాం. ఈ రాత్రి ఆయన శరీరం తినబోతున్నాం, ఆయన రక్తం తాగబోతున్నాం కనుక, ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు కనుక ఆ శరీరం తిని ఆ రక్తం తాగితేనే ఈ భూలోకమందు పరలోకమందు హక్కుదారులుగా స్వతంత్రులుగా ఉంటాం. అట్టి కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరం ఎన్నికల్లో నీరు గట్టి పల్లెంప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.